పుట్టిన ఊరిపై మమకారం. సత్యనారాయణపురం పిఎస్సికి 5 లక్షలు వితరణ చేసిన ఎన్ఆర్ఐ. హాస్పిటల్ అభివృద్ధి కొరకు 3 లక్షలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మొత్తం 8 లక్షలు డొనేషన్ అందజేసిన అల్లూరి శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలో పుట్టి పెరిగి గత 40 సంవత్సరాలుగా జీవించి అనంతరం అమెరికా వెళ్లి స్థిరపడిన అల్లూరి శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులు. పుట్టిన గడ్డపై వారు రుణం తీర్చుకోవడం కోసం వారు జన్మించిన సత్యనారాయణపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 లక్షల రూపాయల విలువ చేసే హాస్పిటల్ మెటీరియల్ అభివృద్ధి కొరకు 3 లక్షలు, మొత్తం 8 లక్షల రూపాయల నగదును కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో హాస్పిటల్ డొనేషన్ అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం, పలువురు నాయకులు వారి కుటుంబ సభ్యులను అందరి సమక్షంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుక న్యూస్. సార్ పక్కనే సిహెచ్సి ఉన్నందున మనకి మరో సిహెచ్సి వచ్చే అవకాశం. నా పేరు అల్లూరి శ్రీనివాసరాజు, చర్ల మండలం సత్యనాపురం గ్రామం. నేను ఇదే ఊరిలో పుట్టి పెరిగాను. నేను అమెరికాలో స్థిరపడ్డాను. నేను పుట్టి పెరిగిన ఊరికి ఏమన్నా చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్కి కావాల్సిన మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్, ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడి? 25 years. ఓకే సార్, మీకు అసలు ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ఊరిలోనే పెరిగాము, ఇక్కడితో దీనివల్లే మేము అందరం బాగుపడ్డాము. సో గివింగ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ఎంత ఖర్చుతోటి హాస్పిటల్కి ఇప్పుడు డొనేషన్ చేశారు సుమారుగా? మొత్తం అంతా కలిపి ఒక 8 lakhs అయిందండి. ఎక్విప్మెంట్ 4 to 5 lakhs, కన్స్ట్రక్షన్కి ఏమో ఒక 2 to 3 lakhs. Very important, Danta. Very important here because of summer the season also. Some are suffering with some COPD cases. They are suffering to the breathlessness. 5% dextrose is enough for the treatment. And the time is very important. Then what I am asking that newly that Tana present is maybe your fast first. The son of Panchak son, Taluri.